ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బీసీ కులగణనను నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ అన్నారు. నాగోల్లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని, పేద యాదవులను ఆదుకోవాలని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో యాదవుల సత్తా చాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కులగణన యాదవ వర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గం, చైర్మన్, ఎమ్మెల్సీల్లో యాదవ వర్గం లేకపోవడం వల్ల ఆ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయిలో యాదవులకు అవకాశాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నాము. కేవలం బీసీ కులగణన కాకుండా మిగతా కులాలు కూడా దాంట్లో కలిపి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మన సంఖ్య ఎంత ఉన్నది, అన్ని కులాల సంఖ్య ఎంత ఉన్నది, దాంట్లో యాదవుల సంఖ్య మరి బీసీల సంఖ్య ఎంత ఉన్నదో ఇంకొంతిగా డీటెయిల్ గా సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని కొంచెము తప్పులు దాంట్లో ఏమన్నా డొల్లితే గనక సవరించి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటదని మా విన్నపము. ఏ క్యాబినెట్ లో కూడా గత ప్రభుత్వంలో ఒక యాదవుడు మంత్రి లేని క్యాబినెట్ లేదు. ఈసారి అన్ఫార్చునేట్ గా ఎవరు మంత్రులు లేరు. ఎవరికన్నా బాగా సూటబుల్ వ్యక్తికి కానీ, బాగా అనుభవం ఉన్న వ్యక్తికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన అంజన్ కుమార్ యాదవ్ గారే ఉన్నారు, కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు. అలాంటి వ్యక్తులకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం. అట్లాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీల విషయానికి వచ్చిందో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా లాయల్ గా పనిచేస్తున్న యాదవులు ఉన్నారు. మా ఆర్ లక్ష్మణన్న గారు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఆయన మొత్తం టోటల్ ఆయన లైఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేట్ చేశారు. అట్లాంటి వారి సేవలను గుర్తించి వాళ్లకు సముచిత పదవులు, ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలనేది మా డిమాండ్, మా కోరిక అనుకోండి.